నువ్వు ఏ కులము నుంచి వచ్చినా, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, నువ్వు ఏ కులము నుంచి వచ్చినా, ఏ మతము నుంచి వచ్చినా, దేవుని నువ్వు నమ్ముకున్నట్టయితే నీవు దేవుని బిడ్డవవుతావు. నువ్వు దేవునితో ఒక నిబంధనలోకి వస్తావు. హల్లెలూయా. మనుషులు నువ్వు తక్కువ జాతి వాడనొచ్చు, నువ్వు తక్కువ కులం నుంచి వచ్చావని నిన్ను వెలివేయొచ్చు, కానీ దేవుడు నిన్ను వెలివేయడు. నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనము ఎప్పుడైతే యేసయ్యను నమ్ముతామో ఆనాటి నుంచి మనం ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా అవన్నీ మర్చిపోవాలి, అవి తుడిచివేయబడాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు మన పాపాల్ని తన రక్తంలో కడిగి వేశాడో అదే విధంగా నీవు నూతన సృష్టి అని మర్చిపోకూడదు. నీవు నూతన సృష్టి కాబట్టి నువ్వు ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులము నుంచి వచ్చినా, ఈనాడు నువ్వు దేవుని బిడ్డవు. నీ యొక్క ఐడెంటిటీ, గుర్తింపు నీ గతములో లేదు. నీ గుర్తింపు ఏ కుటుంబం నుంచి వచ్చావో దానిలో లేదు. నీ గుర్తింపు నీ కులములో లేదు, నీ మతములో లేదు. నీ గుర్తింపు యేసు క్రీస్తులో ఉంది. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవు.